ఓం నమో భగవతే రుద్రాయ. సాధారణంగా మనకి ఎటువంటి వ్యాధి వచ్చినా లేదా దీర్ఘకాలిక సమస్యలు మనకి ఏర్పడినా సరే మనం మనం డాక్టర్ల దగ్గరికి వెళ్ళి కొంత మెడిసిన్ అనేటటువంటిది తీసుకుంటూ ఉంటాము. అయితే ఈ మెడిసిన్ మనకి ఎలా తయారవుతుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ మెడిసిన్ అంతా కూడా ప్లాంట్ రిసోర్సెస్ నుంచి తయారవుతుంది. అంటే ఒక ప్లాంట్ ని సెలెక్ట్ చేసుకోవడం, మెడిసినల్ ప్లాంట్స్ అని మనకి కొన్ని ఉంటాయి. ఆ మెడిసినల్ ప్లాంట్స్ నుంచి ఈ యొక్క టాబ్లెట్ అనేటటువంటిది కొంత ప్రాసెస్ ద్వారా తయారు చేసి ల్యాబొరేటరీ సమక్షంలో ఈ యొక్క ప్లాంట్ నుండి ఆ పర్టికులర్ కెమికల్ ఏదైతే ఉన్నదో ఆ కెమికల్ అంతా కూడా ఐసోలేషన్ చేసి మనకి అది టాబ్లెట్ రూపంలో తయారు చేసి ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ద్వారా టాబ్లెట్ రూపంలో తయారు చేసి మనకి ఆ మానవాళికి అంతా కూడా అందిస్తారు. అప్పుడు మనం ఆ టాబ్లెట్ తీసుకోవడం ద్వారా మనకి ఎక్కడైతే సమస్య ఉన్నదో ఆ యొక్క సమస్య తగ్గే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది సాధారణంగా మనకి ఇక్కడ అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటి అంటే, ప్లాంట్స్ నుండి కొంత కెమికల్స్ అనేటటువంటివి యాడ్ చేసి ఆర్టిఫిషియల్ గా కానీ న్యాచురల్ గా కానీ కెమికల్ కాంపౌండ్ యాడ్ చేసి మానవాళికి అందించడం ద్వారా ఆ యొక్క వ్యాధి క్యూర్ అయ్యే అవకాశం ఉంటుందని డాక్టర్లంతా కూడా మనకి తెలియజేస్తూ ఉంటారు. అయితే పూర్వకాలంలో మనకి ఇంతటి అభివృద్ధి అనేటటువంటిది లేదు. కానీ వారంతా కూడా ఆయుర్దాయ పరంగా చాలా ఎక్కువ రోజులు బ్రతికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ఆరోగ్య సమస్యలు కానీ, వారికి ఎటువంటి దీర్ఘకాలిక సమస్యలు కానీ లేకుండా చాలా చక్కగా జీవించి వారంతా కూడా ఎక్కువ ఆయుర్దాయాన్ని కలిగి ఉండేవారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల రీత్యా, అలాగే పర్యావరణ సమస్యల రీత్యా మనం అంత ఆయుర్దాయాన్ని పొందలేకపోతున్నాం. అదీ కాకుండా మనకి దీర్ఘకాలిక సమస్యలు, అనేకమైనటువంటి వ్యాధులు అవి తీరకుండా మనం మెడిసిన్ వాడినా సరే మనకి అవి తగ్గకుండా అనేకమైనటువంటి ఇబ్బందులు మానవాళికి కలుగుతూ ఉన్నది. అయితే పూర్వకాలంలో వారంతా కూడా ఎటువంటి ఆహార నియమాలు పాటించారో అవే ఆహార నియమాలు పాటించడానికి ఇప్పుడున్న మానవాళి అంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే పూర్వం అంతా కూడా ఆవులు చాలా ఎక్కువగా ఉండేవి. ఆ ఆవుల నుంచి వచ్చినటువంటి పేడను పిడకలుగా మార్చి వాటన్నిటితో కూడా పిడకలతో మనకి ఈ యొక్క వంట పదార్థాలు వండేవారు. అలా వంట పదార్థాలు వండటము, ఆ పిడకల్ని మండించగా వచ్చినటువంటి పొగనంతా కూడా పీల్చడం ద్వారా వారికి ఏ అనారోగ్య సమస్యలు కూడా వారికి లేకుండా చక్కగా ఆరోగ్యంగా ఉండి ఆయుర్దాయం ఎక్కువగా కలిగి ఉండేవారు. అయితే మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటి అంటే, ఆవు మనకి అన్ని విధాలుగా కూడా ఆవు నుంచి వచ్చేటటువంటి బై ప్రొడక్ట్స్ ప్రతిదీ కూడా మానవాళికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అని మనం ఇక్కడ గుర్తించాలి. ఆవు గడ్డి మేసినప్పుడు అనేకమైనటువంటి హెర్బ్స్, అంటే ఆ గడ్డిలో అనేకమైనటువంటి మూలికలు అవన్నీ కూడా ఆవు ప్రత్యేకంగా సేకరించి వాటన్నిటిని కూడా ఆహారంగా తీసుకుంటుంది. ఆ ఆహారం అంతా కూడా డైజెషన్ అయ్యి మనకి ఫీకల్ మ్యాటర్ ద్వారా పేడ రూపంలో వచ్చిన ఆ యొక్క పేడను మనం ఎండించి దాన్ని కాల్చడం ద్వారా వచ్చేటటువంటి పొగనంతా కూడా పీల్చడం ద్వారా మనకి ఉన్నటువంటి ఏవైతే దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివారణ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు మీకు ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే, కారీష హోమం. ఈ హోమం ఏమిటి అంటే, కారీషము అంటే ఆవు పేడతో తయారు చేసినటువంటి పిడకలు. హోమం అంటే ప్రత్యేకంగా ఆవు నెయ్యితో మాత్రమే చేసేటటువంటి వైదిక అగ్నిహోత్రము. ఈ కారీష హోమాన్ని ఎవరైతే జరిపించుకుంటారో వారికి అనారోగ్య సమస్యలు అనేటటువంటివి ఉండవు. అయితే మనం ఏ హోమం చేసుకున్నా సరే ప్రత్యేకంగా పిడకలను కూడా హవిస్సు రూపంలో అగ్నిహోత్రానికి సమర్పించినట్లయితే వారికి అనారోగ్య సమస్యలు తొలగి, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కూడా తొలగి వారికి చక్కనైనటువంటి ఆయుర్దాయం కలిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా హోమం జరిపించుకునేటప్పుడు తప్పనిసరిగా ఆవు పిడకలతోనూ అలాగే ఆవు నెయ్యితోనూ తప్పనిసరిగా హోమం జరిపించుకోండి. ఎవరైతే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి, ఆరోగ్యం బాగోదండి, మేము అనేకమైనటువంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్నాము, మాకు అనేకమైనటువంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయి అనేటటువంటి వారంతా కూడా ఈ కారీష హోమాన్ని కనుక జరిపించుకున్నారు అంటే వారికి తప్పనిసరిగా ఆ వ్యాధులన్నీ కూడా నివారణ అవుతాయి. అయితే ఈ కారీష హోమం జరిపించుకున్నప్పుడు
మనం తప్పనిసరిగా నమక చమకాలతో రుద్ర సంపుటీకరణం చేసుకుని రుద్ర హోమం కూడా చేసుకోవాలి. అలా జరిపించినట్లయితే వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా, దీర్ఘకాలిక సమస్యలు ఉన్నా అన్నీ కూడా నివారణ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మృత్యుంజయ హోమం గాని, ఆయుష్య హోమం గాని జరిపించుకుంటున్నప్పుడు మీరు ఈ యొక్క ఆవు పేడ పిడకలతో, ఆవు నేతితో తప్పనిసరిగా హోమాన్ని జరిపించుకోండి. చక్కనైనటువంటి ఆరోగ్యాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.